14వ అధ్యాయం 64వ సర్గ. సీత పోయిన మార్గం, రాముడికి సూచించిన అడవి మృగాలు. లక్ష్మణుడి మాటలకు జవాబుగా శ్రీరాముడు తమ్ముడితో, లక్ష్మణ, నువ్వు గోదావరి నది దగ్గరకు వెళ్ళు, అక్కడ సీతాదేవి పద్మాలు కోయడానికి వెళ్ళి ఉండవచ్చు అని అనగానే లక్ష్మణుడు అలాగే అంటూ గోదావరి తీరానికి వెళ్ళాడు. అక్కడ ఓ సీతమ్మ, ఓ వదినమ్మ అని ఎంత అరిచినా బదులు మాట వినపడలేదు. అక్కడ అంతా వెతికి సీత కనపడనందున ఆ వార్తను అన్న రామచంద్రమూర్తికి తెలిపి ఇలా అన్నాడు: ఎంత వెతికినా ఆ సీతాదేవి ఆకారం కనపడలేదు. ఆమె ఎక్కడికి పోయిందో జాడలేదు. పిలిచినా సీత పలకలేదు. లక్ష్మణుడి మాటలకు రామచంద్రుడు నదిని చూసి, తల్లి గోదావరి, చిగుళ్ల లాంటి పాదాలు గల నా సీత ఇక్కడికి వచ్చిందా? మరెక్కడికైనా పోయిందా? దొంగ ఎవడైనా వచ్చి హరించుకుపోయాడా చెప్పు అని ప్రశ్నించాడు. జవాబు చెప్పమని, రావణుడే హరించాడని తెలియజేయమని భూతాలు ఎంత సూచించినా రావణుడు ఏం చేస్తాడన్న భయంతో రామచంద్రమూర్తి ఎంతగా ప్రార్థించినా గోదావరి నది ఏమీ చెప్పలేదు. ఇలా నది మౌనం వహించడంతో ఇక సీతాదేవి లభించే ఆశ లేదనుకున్నాడు రాముడు. అప్పుడు తనలో తానే ఇలా అనుకుంటాడు రాముడు: సీత తండ్రి, నా తల్లి సీత ఏదని అడిగితే నేనేమని చెప్పాలి? రాజ్యాన్ని పోగొట్టుకుని అడవుల్లో దొరికే కందమూలాలతో కడుపు నింపుకుని కష్టాలను తన మనసుకు రానియకుండా కాపాడే ఆ కమలాక్షి అడవిలో ఎక్కడికి పోయిందో, నా గతేమిటి అని అన్నిత్యం విచారిస్తూ ఆదరిస్తూ ఉండే సీతాదేవి లేని కారణాన నిద్ర లేకపోవడంతో రాత్రంతా చాలా దీర్ఘంగా కనపడుతున్నది కదా. ఆహా, ఇప్పుడు గనుక నాకు సీతాదేవి లభిస్తే ఈ జనస్థానంలో ఉండే గోదావరి జలాలలో కొండ వంకలు దూకుతున్న ప్రసరణగిరిలో సీతాదేవిని నా చేతిలో పట్టుకుని నా ఆపేక్షల్ని తిరిగేవాడిని కదా. అదే ధోరణి కొనసాగిస్తూ తమ్ముడితో, లక్ష్మణ, చూశావా, అడవి మృగాలు చాలాసార్లు నా వైపు చూసుకుంటూ ఏదో చెప్పాలని తాపత్రయపడుతున్నాయి. వీటికి సీత పోయిన జాడ తెలుసేమో అని అంటూ కన్నీరు కార్చుకుంటూ వాటిని అడుగుతాడు ఇలా: మృగాలు, సీత జాడ మీకు తెలియనా అని. అవి చివాలను లేచి దక్షిణ దిక్కుగా పయనమై తలల పైకి ఎత్తుకుని రామలక్ష్మణుల ముఖాలు చూసుకుంటూ పరిగెత్తుతాయి. అప్పుడు లక్ష్మణుడు వాటి అభిప్రాయం అర్థం చేసుకుని అన్నతో ఇలా అన్నాడు: అన్నా, నువ్వు సీత ఏది అని అడగ్గా నిన్ను చూసి మృగాలు భూమి ఆకాశం దక్షిణ దిక్కును చూపిస్తున్నాయి. మనం నైరుతి పోయిన దిక్కుగా పోదామా? చక్కగా పోతే గోదావరి నది దాటిపోవాల్సి వస్తుంది. కొంచెం పక్కగా తిరిగిపోతే ఏది అడ్డం రాదు. కాబట్టి అలాగే పోదాం. మనం ఆ మార్గంలో పోతే జానకి లభించే ఉపాయం దొరకవచ్చు. లక్ష్మణుడు చెప్పింది విన్న రామచంద్రుడు ఆ ఆలోచన బాగుంది అనుకుంటాడు. వెంటనే లక్ష్మణుడు వెంటరాగా అక్కడంతా వెతుక్కుంటూ పోతూ ఒక చోట నేల మీద పూలు రాలి ఉండటం చూశాడు. వాటిని చూసిన రఘువంశవర్ధనుడైన రామచంద్రమూర్తి కడు దుఃఖంతో డగ్గుత్తికతో తమ్ముడితో ఇలా అంటాడు: లక్ష్మణ, ఈ పూలు కోసి నేను తనకు ఇవ్వగా సీత తన జడలో ముడుచుకుంది. ఇవి కొట్టుకుని పోకుండా, దుమ్ము నిండకుండా, వాడిపోకుండా ఉండి నేను గుర్తించడానికి వాయువు, భూమి, సూర్యుడు రక్షించారు. ఇలా అంటూనే రామచంద్రమూర్తి మెల్లగా పోయి జలపాతం గల పెద్ద కొండను చేరి బాధతో కూడిన స్వరంతో, అబల సర్వాంగ సుందరి సీత, మనోహర వనరాజి, నా వల్ల విడవబడ్డ ఆమె ఇక్కడ తిరగటం నువ్వు చూశావా అని పర్వతాన్ని ప్రశ్నించాడు. రాముడు ప్రశ్నించింది పర్వతాన్ని కాబట్టి ప్రతిధ్వని పుట్టింది. ఆయన అన్న మాటలే మళ్లీ వినపడ్డాయి. ఇలా తాను చెప్పిన మాటలే మళ్లీ వినపడడంతో నిర్లక్ష్య భావనతో తనని పర్వతం పరిహసిస్తున్నదని రామచంద్రమూర్తి కోపగించుకున్నాడు. ఒక సింహం అల్ప మృగాన్ని చూసినట్లు పర్వతాన్ని చూసి రాముడు కళ్ళెర్ర చేసుకుని, బంగారు కాంతి మెరుపుగల నా సీతను చూపడానికి ప్రయత్నం చేయను ఓ పర్వతమా, నిన్ను, నీ నెత్తాలను గిత్తాలను నేలపడవేస్తాను. నేను మంచి మాటలతో అడిగినప్పుడు నువ్వు సౌమ్య మార్గంలో సీతను అర్పించావా? సరే, అలా కాకపోతే నా బాణాలతో నేను బాధించి నిన్ను కాల్చి బూడిద చేస్తాను అని అంటాడు. సీతాదేవి వృత్తాంతం ఈ నది చెప్పకపోతే దీనిలో నీళ్లన్నీ ఇంకిపోయేటట్లు చేస్తానని కోపంతో పలికాడు. రాముడు భయపడుతూ అటూ ఇటూ తిరుగుతూ సీతను వెతుకుతూ ఉండగా ఆమె పాదాల చిన్న ముద్రలు, ఆ పాదాల వెంటే పోయిన పెద్ద పెద్ద రాక్షస పాదాల ముద్రలు, విరిగిపడిన ధనస్సు, రథం అమ్ములు పొది అక్కడక్కడా పడి ఉండటం గమనించాడు. అవి చూసి తొట్టుపడుతూ రాముడు లక్ష్మణుడితో ఇలా అన్నాడు: లక్ష్మణ, సీతాదేవి ధరించిన జోమాలి పూసలు, బంగారు సొమ్ములు ఇవే చూడు. ఆమె ధరించిన పూలదండలు నేలరాలాయి. నేల మీద బంగారు పూసల్లాగా నెత్తురుబుట్లు పడ్డాయి. కాబట్టి కోరిన రూపం ధరించగల రాక్షసులు నా సీతను పట్టి తెచ్చి ఇక్కడ తునకలుగా నరికి తిన్నారని భావిస్తాను. ఇక్కడ విల్లు పడి ఉండటానికి కారణం బహుశా ఇద్దరు రాక్షసులు ఆమె కొరకు పోరాడారేమో. అలా కాకపోతే నిర్మానుష్యమైన ఈ అడవిలో ఇవెందుకున్నాయి? లక్ష్మణ,
బంగారు సొమ్ములతో అలంకరించబడి తళతళ మెరిసే రత్నాలతో, ముత్యాలతో ఉన్న ఈ ఇల్లు ఎవరిదో కదా! ఇది ఇక్కడ విరిగిపడడానికి కారణం ఏమిటో? అలాగే ఎర్రటి బంగారంతో చేయబడ్డ ముత్యాలు, వైఢూర్యాలు చెక్కబడ్డ నేల మీద పడ్డ తునకలైన ఈ కవచం ఎవరిదో కదా! 100 కమ్మలు కలిగి మేలైన పూదండలతో ప్రకాశిస్తూ విరిగిన ఈ గొడుగు భూమి మీద ఇలా పడి ఉండటానికి కారణం ఏమిటి? ఇది ఎవరిది కావచ్చు? బంగారు కవచాలు, భయంకర ఆకారాలు, పెద్ద దేహాలు, భయం కలిగించే పిశాచ ముఖాలు గల కంచరగాడిదలు ఇక్కడ పడి ఉండటానికి కారణం ఏమిటి? బంగారు పిడులు గల ఈ బాణాలు ఎవరివో? ఈ పొదుల్లో బాణాలు నిండినవి నిండినట్లే ఉన్నాయి. వెలితి కాలేదు. తునిగిపడి ఉన్నాయి. ఒక చేతిలో పగ్గాలు, ఒక చేతిలో కొరడా పట్టుకుని సారథి చచ్చిపడి ఉన్నాడు. వీడు ఎవరి సారథి కావచ్చు? చెవులలో కుండలాలు, తల మీద పాగా కలవారై చామరాలు పట్టుకున్న ఈ ఇద్దరెవరో? రాముడు లక్ష్మణుడితో ఇంకా ఇలా అన్నాడు. ఇక్కడ జరిగిన విషయం ఆలోచించి చూస్తుంటే ఎవడో రాక్షసుడు అడవిలో నా భార్యను అపహరించినట్లు స్పష్టంగా కనిపిస్తున్నది. ఇప్పటిదాకా సీతే తనంతట తానుగా ఎక్కడికైనా పోయిందేమోనని, లేదా మృగాలే భక్షించాయేమోనని, లేదా మాంసార్థి అయిన ఏ బక్క రాక్షసుడు హరించాడేమోనని ఎవరి మీద నింద మోపకుండా ఎక్కడికో పోయి ఉంటుందేమో అని ఉపేక్ష చేస్తున్నాను. కానీ ఇక్కడ పరిస్థితి చూస్తుంటే బలిష్ఠుడైన రాక్షసుడే విరోధ బుద్ధితో నాకు అపకారం చేయాలనుకుని సీతను అపహరించాడని అర్థమవుతున్నది. కనుక మనకు రాక్షసులతో ప్రాణాంతకమైన విరోధం కలిగింది అనడం నిశ్చయం. రాక్షసులు సీతను అపహరించి ఎక్కడైనా దాచిపెట్టైనా ఉండాలి, లేదా ఆమె చచ్చిపోయినా ఉండాలి, లేదా రాక్షసులు ఆమెను తినేనా ఉండాలి. వీటిలో ఏదో ఒకటి నిజం. ఇలా రాక్షసులు బాధ పెడుతుంటే ధర్మం రక్షించబడదు కదా! ధర్మం తనను రక్షించే వారిని రక్షిస్తుంది అనడం సరైంది కాదు కదా! తనం ఇష్టం వచ్చినప్పుడు ఇష్టం వచ్చిన వారిని రక్షిస్తుంది కానీ సర్వత్రా సర్వజనులను సర్వ విధాలా ప్రతి సమయంలోనూ రక్షిస్తుంది అనడం సత్యం కాదు కదా! రాక్షసులు ఈ విధంగా సీతను భక్షిస్తుంటే లక్ష్మణ, ధర్మ ఫలదాతలైన దేవతలైన అక్కరకు వచ్చినప్పుడు ఆదుకుందాం అనుకోలేదు కదా! కాబట్టి వీళ్ళు నాకు అపకారం చేసిన వారే. వీరు ఇలా నా శత్రువులకు అనుకూలంగా ఉండి నాకు అపకారం చేసి సుఖపడగలరా? దేవతలు ధర్మపక్షం వాళ్ళు కదా! వారెందుకు నాకు అపకారం చేస్తారంటావా? లక్ష్మణ, బ్రహ్మాండ కోటులను పుట్టించడానికి, గిట్టించడానికి శక్తి ఉండి కూడా దాన్ని చూపకుండా దయతో సాధువైన వాడిని జ్ఞానం లేని కారణాన ధర్మ అధర్మ పక్షం వారు అందరూ అవమానపరిచేవారే. శిష్టుల వల్లే పూజింపబడతారు. దుష్టులు సర్వత్రా పూజింపబడతారు. కేవలం శుద్ధ సాత్వికులైన వారిని మిశ్ర సాత్వికులు కూడా అధిక్షేపిస్తారు, అసూయపడతారు, అపకారం కూడా చేస్తారు. జగత్ సృష్టి సంహార శక్తి నాలో ఉన్నప్పటికీ దయను పురస్కరించుకుని సాధు వృత్తిలో ఉండడం వల్ల కేవలం తామసులు, రాక్షసులే కాకుండా మిశ్ర సాత్వికులు, దేవతలు కూడా చులకన చేస్తున్నారు. లోకంలో మేలు చేయగోరి ఆ కారణాన్ని ఎవరికి అపకారం చేయక కోరక మెత్తని వాడై మిక్కిలి దయ స్వభావ గుణంగా ఉండి ఆ కారణాన శాంతి కాముకుడై ఉన్నవాడిని లోకం బలహీనుడిగా తలచి వాడలా నటిస్తున్నాడని అపవాదు వేస్తుందే కానీ వాడికి సామర్థ్యం ఉన్నా ఊరుకున్నాడని భావించదు, ఆదరించదు. ఇది సత్యం. నా చరిత్ర ఇప్పుడు ఇలాగే అయింది. సంహార శక్తి, దండించే అధికారం ఉన్నప్పటికీ దాన్ని బయట పెట్టలేక మేలే చేయాలని నిర్ణయించుకున్న కారణాన సురాసురులు ఇరువురు నన్ను దుర్బలుడు అయినందున సాధువులాగా నటిస్తున్నాడని భావిస్తున్నారు. లోక విధం ఎలాంటిదంటే కుడితే తేలు తేలు అని భయపడి దూరంగా పోతారు జనులు. కుట్టకపోతే ఇది కుమ్మరి పురుగుని దాన్ని లక్ష్యం చేయరు. పుల్లలతో పొడిచి బాధ పెడతారు. ఇది బుద్ధిహీనులైన లోకుల లక్షణం. నాలోని కళ్యాణ గుణాలు ఈ సమయంలో వీరిచే తప్పులుగా భావించబడ్డాయి కదా! కానిమ్ము, రాక్షసులు, భూత సమూహాలు ఇక నా పౌరుష గుణాన్ని చవిచూసి ఎలాంటి పట్ల పడనున్నారో చూస్తూ ఉండు. తూర్పు కొండ మీద కరకర అంటూ చురుకు కిరణాలతో కరకరుడైన సూర్యుడు ఉదయించి చంద్రుడి తేజస్సు హరించిన విధంగా నేను కూడా పరుష గుణాలతో మృదుగుణాలను హరించి ప్రకాశిస్తాను. అప్పుడు కానీ వీళ్లకు నా మీద భయభక్తులు కలగవు. రాక్షసులలో, పిశాచాల్లో, యక్షుల్లో, గంధర్వుల్లో, భూజనుల్లో ఒక్కడైనా సుఖపడతాడేమో చూడు. ఈ క్షణంలోనే నా పరాక్రమాన్ని ప్రదర్శిస్తా చూడు. లక్ష్మణ, వాడి అయిన నా బాణ పరంపరల తేజస్సుతో వాయు సూర్యాగ్నిహోత్రుల ప్రభ చెడి కొండ శిఖరాలు విరిగిపడి గ్రహాలు తోవ తప్పి తికమకలాడి చంద్రబింబం జారిపడి సముద్రాలన్నీ ఎండిపోయి చెట్ల తీగలు పొదలు తెగిపడి లోకాలన్నీ నాశనం చేస్తాను. ఇదిగో నా అస్త్రాల వల్ల వ్యాపించిన ఆకాశాన్ని తలెత్తి చూడు. విమానాల మీద తిరిగే దేవతలను నేలపడేస్తాను. 3 లోకాలు బాధపడేట్టు చేస్తాను. నా సీతకు ఏ బాధ లేకుండా దేవతలు నాకు సమర్పించారా సరి, లేదా ప్రసిద్ధమై వ్యర్థంగానే నా పరాక్రమాన్ని ఏడుస్తూ చూస్తారు. నేనిప్పుడు ఆకర్ణంతాను లాగిపిడిచిన బాణ సమూహాలతో ప్రపంచం అతలకుతలమై, అల్లకల్లోలమై, చెల్లా చెదురై, పచ్చం పాడై, పంచాబంగాళమై, పాండవ బీడై, పగుళ్ళుపారి, పటాపంచమై, మర్యాద తప్పినది అయిపోతుంది.
ఈ దేవతలు, రాక్షసులు చొక్కి, చోలి, వాలి, కూలి, తూలి, వెలి, మాలి నా బాణాలతో ఖండించబడతారు. నేనే ధ్వంసం చేయదలుచుకుంటే మీరు సహించగలరా? నాకు ప్రియమైన సీతను మంచితనంగా తెచ్చి దేవతలు, ఇతరులు ఇవ్వకపోతే లక్ష్మణ, ముల్లోకాలు ఏ విధంగా రూపం లేకుండా నాశనం అవుతాయో చూస్తుండు అని చెక్కిళ్ళు అదురుతుంటే భయంకరమైన కోపంతో ఎర్రటి కళ్ళతో రాముడు తన పెద్ద విల్లుని చేతిలోకి తీసుకుని చక్కటి బాణాన్ని అల్లితాటిలో సంధించి ప్రణయ కాలాగ్నిలాగా మండిపడుతూ తమ్ముడు లక్ష్మణుడితో ఇంకా ఇలా అన్నాడు. ఎవరు ఎన్ని విరుగుడులు వేసినా ముసలితనం, మరణం, కాలం, అదృష్టం వాటి వాటి సమయంలో రాక తప్పవన్నట్లు నాకు కోపం వస్తే నేను చేయదలుచుకున్న పనిని నివారించగలవాడు లేడు. మనోజ్ఞమైన నడవడిక గలదైన, నవ్వు ముఖం గలదైన నా సీతను మృదు మార్గాన తెచ్చి ఇచ్చారా, సురాసురులు బాగుపడతారు. ఇవ్వకపోతే కుత కుత ఉడికించి ఆపత్సముద్రంలో ముంచి తేలుస్తాను. 65వ సర్గ. సీతాదేవిని అపహరించిన కారణాన కలిగిన దుఃఖం వల్ల బాధపడే రాముడిని, శోకం వల్ల తప్పించే రాముడిని, ప్రళయ కాలాగ్నిలాగా లోకాలను సమూలంగా కాల్చివేద్దామన్న పరుష గుణం వహించిన రాముడిని, ఎక్కుబెట్టిన విల్లు నీడ చూస్తున్న రాముడిని, వేడి నిట్టూర్పులు విడుస్తున్న రాముడిని, సర్వప్రాణి సంహారం చేయడానికి విజృంభించి ప్రళయకాల రుద్రుడిలాగా వెలుగుతున్న రాముడిని, శత్రు సంహారం కొరకు తప్ప ఎప్పుడూ కోపం తెచ్చుకున్న రాముడిని చూసి లక్ష్మణుడు పెదవులు ఎండిపోతుంటే, ముఖం వెలవెలబోతుంటే ఆయనతో ఇలా అన్నాడు. అన్నా, నువ్వు సర్వదా జగాలకు మేలు చేయడానికి ఇష్టపడేవాడివే, కోపం లేనివాడివే, మృదు స్వభావుడివే. ఇలాంటి నువ్వు ఇప్పుడు కోపం తెచ్చుకుని నీ సహజ గుణం వదలవచ్చా? ఇది నీకు ధర్మమా? చంద్రుడిలో లక్ష్మి, సూర్యుడిలో విశేష ప్రభ, భూమిలో అమితమైన ఓర్పు, వాయువులోని గమనించే గుణం, కలనం లేకుండా స్థిరంగా ఉండే నైజం, ఇవన్నీ వాటిలో ఒక్కొక్కటిగా ఉంటాయి. నీలో ఇవన్నీ మరింత కీర్తితో శాశ్వతంగా కాపురం చేస్తున్నాయి. ఇలాంటి నువ్వు లోకాలను బాధించడం న్యాయమా? శాంతించమని, ఓర్చుకోమని అంటున్నానని ప్రశ్నిస్తావేమో. ఇంతసేపు ఓర్చుకుంటే ఎవరైనా నీ స్థితి ఏమిటి అని గాని, ఎందుకు ఏడుస్తున్నావని గాని, సీత ఇక్కడ ఉన్నదని అన్నవాడు గాని లేరు. ఎంతకాలం ఓర్చుకున్నా ఫలితం ఇదే కదా అని అంటావేమో. అన్నయ్య, అలా కాదు. ఊరు పేరు తెలియనివాడు ఎవడో ఒక్కడు చేసిన నేరాన్ని కనిపెట్టే శక్తి లేక లోకాన్నంతా నాశనం చేయడం న్యాయమా? ఇలాంటి పని చేయకూడదని నువ్వే నాకు ఒకసారి చెప్పావు కదా. విరిగిన ఈ రథం ఎవరిదో, ఎందుకు ఎవరి వల్ల విరిగిందో అనే విషయం మనం విచారించి తెలుసుకోవాలి. విరిగిన గుర్రపు గిట్టలను, దొరలిన చక్రాల కమ్మలను, నేలబడ్డ నెత్తురు బొట్లను పరిశీలించి చూస్తే ఇవన్నీ ఒక్కడివే అనిపిస్తున్నది. కానీ యుద్ధంలో రెండో వాడు ఉన్నట్టు లేదు. సైన్యం పోరాడినట్లు కనిపించడం లేదు. అలా అయితే ఒక్కడే తన రథాన్ని తానే విరగ్గొట్టుకుని తన సారథిని, గుర్రాలను తానే చంపుకుంటాడా? కాబట్టి ఇవన్నీ నువ్వు ఆలోచించకుండా ఎవడో ఒకడి కోసమని లోకమంతా నాశనం చేయటం మంచిదా? రాజు అయిన వాడు మృదుత్వం, శాంతి కలిగి ఎప్పుడు ఎవరిని ఎలా దండించాలో అలాగే చేయాలి గాని ఇష్టం వచ్చినట్లు ఎవరిని పడితే వారిని కఠినంగా దండించదగునా? ఎవడో ఒకడు అపరాధం చేస్తే దాన్ని లోకమంతా ఒప్పుకున్నాడని భావించి ఆ లోకమంతా వధ్యమని నువ్వు అనుకోవడం పొరపాటు. ఎందుకంటే తమ రక్షణ కోరే సర్వభూతాలను రక్షించగలవాడివి నువ్వు ఒక్కడివే కానీ వేరొకడు లేడు. అలాంటి వారు పొందగలిగిన శ్రేష్టమైన, కీర్తించదగిన పరమగతి కూడా నువ్వు తప్ప వేరొకరు కాదు. అలాంటి నీకు ఆపద వస్తే ఎవరైనా సంతోషిస్తారా? సహాయం చేసే సామర్థ్యం లేక కొందరు, తెలియక కొందరు ఉన్నారేమో గాని నీకు అపరాధం చేయదలిచిన వారెవరూ ఉండరు. యజ్ఞంలో ఋత్విక్కులు దీక్ష తీసుకుని యజ్ఞం చేసేవాడి కీడు కోరితే అది వాళ్ళకే నష్టం. కాబట్టి అలా చేయరు, మేలే కోరుతారు. అలాగే దేవతలు, గంధర్వులు, దానవులు, కొండలు, నదులు నీకు దుఃఖం కలిగించరు. నిబ్బరించుకుని ఆలోచించు. చేతిలో విల్లు పట్టుకుని నేను నీకు తోడు రాగా తపస్సుల సహాయంతో సీతను అన్ని చోట్ల వెతుకుదాం. పర్వతాలలో, అడవుల్లో, గుహల్లో, నదీ తీరాల్లో, కలుగుల కొలనుల్లో, దేవతలుండే స్థలాల్లో ఓర్పుగా, హెచ్చరికగా వెతుకుదాం. మనం చేయాల్సిందంతా చేసిన తర్వాత అప్పటికీ దేవతలు మంచితనంగా సీతను సమర్పించకపోతే అప్పుడు ఏది ఉచితమో ఆ పని చేద్దాం. అప్పుడు అది చేస్తే న్యాయంగా ఉంటుంది. నీ మీద నిందపడదు. మంచి మాటల వల్ల, మంచి నడవడి వల్ల, వినయం వల్ల సీతాదేవి లభించకపోతే సాధు మనస్సు గల ఓ రాజనందన, అప్పుడు నీ ఇష్టం వచ్చినట్లు చెయ్యి. వజ్రాల లాంటి కఠోరమైన బంగారు పింజల బాణాలతో నీ ఇష్ట ప్రకారం లోకాన్ని భస్మం చేయి అని అంటాడు లక్ష్మణుడు రాముడితో. 66వ సర్గ. శ్రీరాముడిని శాంతింపజేసే ప్రయత్నంలో లక్ష్మణుడు అన్నగారితో మరిన్ని విషయాలను చెప్తాడు. ఆయన పాదాల మీద పడి నమస్కరించి ఇలా అంటాడు. అన్నా, పూర్వజన్మలోనే కాకుండా ఈ జన్మలోనూ విస్తారంగా తపస్సు చేసి, ఎన్నో అశ్వమేధ యాగాలను చేసి, మరెన్నో గొప్ప పుణ్యకార్యాలను చేసి మా తండ్రి అతి కష్టంతో దేవతల అమృతాన్ని సంపాదించినట్లు నిన్ను కన్నాడు. లక్ష్మణుడు ఇంకా ఇలా చెప్పాడు రాముడికి.
నీలో తప్ప ఇతరుల్లో లేని నీ కళ్యాణ గుణాలకు సంతోషించి, మన తండ్రి నిన్ను ఎడబాసిన కారణాన మరణించాడని భరతుడు చెప్పాడు గదా! అలాంటి కళ్యాణ గుణాలను వదిలి, ఇలాంటి హేయ గుణాన్ని చేపట్టి, లోకానికి ఉపద్రవం కలిగిస్తే, మన తండ్రి నీ విషయంలో ఏమని భావిస్తాడు? రాముడు సౌమ్యుడు, సాధువు, జితేంద్రియుడు, శాంతుడు అనుకున్నానే, ఇంతటి క్రూరుడా అని అనుకోడా? నువ్వు చేయాలనుకున్న లోకోపద్రవం తండ్రికి కూడా చేసినట్లే కదా! తన నాశనానికా తండ్రిని ఎందుకన్నది? కకుత్సుడి వంశంలో పుట్టిన వాళ్ళలో శ్రేష్ఠుడవైన నువ్వు, మహాశుద్ధ సత్వం గల నువ్వు, అప్రాకృతుడవైన నువ్వు, కకుత్సుడిలాగా దేవతలను, లోకులను రక్షించాల్సిన నువ్వు, శోకంతో సహించలేని విధంగా పరితపిస్తుంటే, ప్రకృతి బద్ధులైన ఇతరులందరూ దుఃఖం సహించగలరా? అలాంటి వారిలోనే దుఃఖం అణుచుకునేవారు కనిపిస్తుంటే, నువ్వు దుఃఖపడటం శోచనీయం. జగాలను పుట్టించే భారం బ్రహ్మదేవుడిది, సంహరించే భారం రుద్రుడిది, రక్షించే భారం నీది. అలాంటి నువ్వు ధర్మాన్ని వదిలి లోకులను సంహరించాలనుకుంటే భూప్రజలకు రక్షకుడెవరు దొరుకుతారు? పైరును రక్షించడానికి వేసే కంచె పైరును మేయడానికి సిద్ధపడితే ఇక దాన్ని రక్షించే ఉపాయం ఏమిటి? లోకంలో నువ్వొక్కడివే దుఃఖం అనుభవిస్తున్నావని అనుకోవద్దు. నీకున్నంత దుఃఖం ఎవరికీ లేదనుకోవద్దు. ఇంద్రుడుగా ఉన్న నహుషుడి కొడుకు స్వర్గానికి పోయి కూడా అవివేకం వల్ల, అహంకారం వల్ల మళ్ళీ భూమి మీదకి రాలేదా? మన పురోహితుడైన వశిష్ఠుడి కొడుకులు 100 మంది ఒకేసారి నశించలేదా? సమస్త భూతాలను సర్వదా మోసే భూదేవి ఒక్కోసారి గడగడలాడలేదా? లోకాలకు కళ్ళలాంటి సూర్యచంద్రులు, రాహుకేతు గ్రహాల బాధపడలేదా? ఎంత మహాత్ములైనా, దేవతా శ్రేష్ఠులైనా దైవ సంకల్పాన్ని దాటగలరా? ఎవరైనా కష్టాలను ఎదుర్కోకుండా కాలమంతా సుఖంగా గడుపుతారా? లేరు గదా! కాబట్టి ప్రాణులకు మేలు, కీడు స్వభావ సిద్ధంగా వస్తాయి. సీతాదేవి రాక్షసుల చేతిలో చచ్చినా కూడా అందుకోసం నువ్వు గుండెలు పగిలేలా ఏడవద్దు. అది జ్ఞానం లేనివాడు చేయాల్సిన పని. ఏడవటం వల్ల రాగల లాభం ఏమిటి? నువ్వు ఇలా ఏడుస్తుంటే సీతాదేవి వస్తుందా? ఏడవటం వల్ల దేహం, మనసు తేలటమే తప్ప మరేం లాభం లేదు. జ్ఞానం గలవాడు దేనికి దుఃఖపడడు. అనగా జీవకోటుల యథార్థ స్థితి అయిన జనన మరణాలు, సుఖదుఖాలు, శోక సంతోషాలు, సంయోగ వియోగాలు లాంటివి నిత్యం జరిగేవి కావు. రావడం పోవడం వాటి స్వభావ గుణాలు. కాబట్టి వాటికి పరితాపపడటం మంచిది కాదు. నీచమైన హృదయ దౌర్బల్యం వదిలి గొప్ప మనసు చేసుకుని ఇలా వ్యసనపడటం నీకు తగునేమో ఆలోచించు. జ్ఞానం కలవారు స్వభావ సిద్ధమైన బుద్ధిబలంతో మేలు కీడులను పరీక్షిస్తారు. పూర్వం చేసిన పుణ్య పాప కర్మల గుణాలు గాని, దోషాలు గాని మనం ఇప్పుడు ప్రత్యక్షంగా చూడలేం. మనం ఈ కర్మ చేశాం, మనకి ఫలం కలుగుతుంది అని నిశ్చయంగా చెప్పడం ఎవరికీ సాధ్యపడదు. ఈ కర్మ ఈ విధంగా చేయటం వల్ల ఈ ఫలితం ఇప్పుడు అనుభవిస్తున్నాం అని కర్మ చేసిన విధం చెప్పడం కూడా సాధ్యపడదు. కానీ కారణం లేకుండా ఏదీ జరగదు. ఫలితం ఇప్పుడు అనుభవిస్తున్నాం కాబట్టి దీనికి కారణమైన కర్మ ఏదో ఎప్పుడో చేశాం అని మాత్రం చెప్పగలం. అలాంటి కర్మ చేయడం వల్లే ఈ ఫలం కలిగిందని చెప్పవచ్చు. మనకు కారణం తెలిసినా తెలియకున్నా అనుభవించడం తప్పదు. కాబట్టి సుఖం అనుభవానికి వచ్చినప్పుడు మనం చేసిన పుణ్యం వల్లే ఇది కలిగిందని గాని, దుఃఖం కలిగినప్పుడు మన పూర్వం ఏదో పాపం చేశామని అందుకే ఇది కలిగింది కానీ భావించరాదు. సుఖం కలిగినందువల్ల పుణ్యమే చేయాలని గాని, దుఃఖం కలగడం వల్ల పాపం చేయరాదని అనుకుని మనసు దృఢపరుచుకోవాలి. సంతోషానికి పొంగక, దుఃఖానికి బాధపడక ఉండాలి. రామచంద్ర, నువ్వు మూర్ఖుడివి కాదు. కార్యకార్య ధర్మాధర్మ విషయంలో నీకు గల స్థిర జ్ఞానం దేవతలకు కూడా లేదు. అయినప్పటికీ దుఃఖాతిశయం వల్ల నీ జ్ఞానం నివురు కప్పిన నిప్పులాగా నిద్రపోతున్నది. మనుషులను చూద్దామా? వాళ్ళు నీ దగ్గరికి వచ్చి తమ మీద కోపం ఎందుకని అడిగే సాహసం కూడా చేయలేరు. దేవతలేమో నీ మూలాన బాగుపడేవారు కాబట్టి నీకు అపరాధం చేయరు. కాబట్టి వాళ్ళని ఎందుకు బాధించాలి? వ్యర్థ కోపం వల్ల, వ్యర్థ శోకం వల్ల ఏ పని కాదు. మనకు అపకారం చేసిన వాడు ఎవడో కనిపెట్టి సూర్యుడివైన నువ్వు వాడిని దండించు. దానివల్ల నీకు సీత మళ్ళీ లభిస్తుంది, కీర్తి కలుగుతుంది.